స్క్రీన్ కనిపిస్తుందా? అది. ఓకే. ఫైన్. ఓకే. సో, హ్మ్. ఈరోజు మనం చెప్పుకునే క్లాస్ ఏంటంటే డ్రాప్ డౌన్ అనమాట. సో, డ్రాప్ డౌన్ వచ్చి ఒక అప్లికేషన్ తీసుకుందాం. ఐడియా ఉందా డ్రాప్ డౌన్ మధు? ఎలా ఉంటుందో? ఓకే. యాహ్! సో, ఆ డ్రాప్ డౌన్‌లో వాల్యూస్ ఏదైనా మనం సెలెక్ట్ చేయాలంటే ఏంటి? ఎలా ప్రాసెస్ అనేది మనం చూడబోతున్నాం. నేర్చుకోబోతున్నాం ఇప్పుడు. లెట్ మీ లాగిన్. ఓకే. సో, మనం ఈ అప్లికేషన్ తీసుకుంటాం వెబ్‌సైటు. తీసుకున్న తర్వాత లాగిన్ అయిన తర్వాత మనకి ఈ ఫార్మ్ ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతది. చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ డ్రాప్ డౌన్సే. లొకేషన్ డ్రాప్ డౌన్, హోటల్స్ డ్రాప్ డౌన్, రూమ్ టైప్, నంబర్ ఆఫ్ రూమ్స్ ఇవన్నీ. సో, మనం ఏదో ఒక లొకేషన్ అనే డ్రాప్ డౌన్ తీసుకుంటాను. తీసుకొని దీంట్లో ఏదో ఒక వాల్యూ నేను సెలెక్ట్ చేస్తాను. దాన్ని ఎలా సెలెక్ట్ చేస్తామనేది నేనిప్పుడు లాజిక్ రాసి నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకే. ఐ నీడ్ సమ్ బేసిక్ కోడ్ కదా! ఫైన్. మనదెక్కడుంది? ఓకే. యాహ్! సరే ఇంట్లో పెట్టా. ఇది మన ప్యాకేజు. దీంట్లో ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటాం. డ్రాప్ డౌన్ అని ప్యాకేజ్ డ్రాప్ డౌన్. ఓకే. క్రియేట్ అయిందా? క్లాస్ క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు క్లాస్ క్రియేట్ చేసే ముందు ఇప్పుడు మనకి ఈ పర్టిక్యులర్ లొకేషన్ డ్రాప్ డౌన్‌లో వాల్యూ సెలెక్ట్ చేయడానికి ఓకే. మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఓకే. ఫస్ట్ లెట్ మీ ఇన్స్పెక్ట్ టు ద లొకేషన్ డ్రాప్ డౌన్. ఇక్కడ ట్యాగ్ ఏంటి ఇక్కడ మధు? ఈ లొకేషన్ డ్రాప్ డౌన్ ట్యాగ్ ఏంటి ఇక్కడ ఉంది? ఎగ్జాక్ట్‌లీ. సో, సెలెక్ట్ అనే ట్యాగ్ ఉంది. సో, ఎప్పుడైతే డ్రాప్ డౌన్‌కి ట్యాగ్ అనేది సెలెక్ట్ అయ్యి ఉంటుందో, అప్పుడు మనకి సెలీనియంలో ఒక సెలెక్ట్ క్లాస్ అనే క్లాస్ అనేది ఉంది. ఆ సెలెక్ట్ క్లాస్‌లో మనకి కొన్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్‌లో ఒక ఫస్ట్ మెథడ్ వచ్చి సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్. ఓకే. అంటే ఒక టెక్స్ట్ యూజ్ చేసి అప్లికేషన్ మనకి ఎలా అయితే కనిపిస్తుందో ఆ విజిబుల్ టెక్స్ట్ విజిబుల్ ఉంది కదా! సో, దీన్ని విజిబుల్ టెక్స్ట్ అంటారు. సో, ఈ విజిబుల్ టెక్స్ట్‌ని యూజ్ చేసి మనం ఒక డ్రాప్ డౌన్ వాల్యూని ఎలా సెలెక్ట్ చేయబోతాం అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే. ఫస్ట్ మెథడ్ వచ్చి మనకి అలా సెలెక్ట్ బై విజిబుల్ మెథడ్ యూజ్ చేయాలంటే ఫ్రీ కండిషన్ ఏంటంటే ఆ డ్రాప్ డౌన్‌కి ట్యాగ్ అనేది సెలెక్ట్ ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం సెలీనియంలో సెలెక్ట్ క్లాస్ నుంచి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ యూజ్ చేసి మనం వాల్యూని సెలెక్ట్ చేయబోతాం. దాంట్లో ఫస్ట్ మెథడ్ సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్. ఓకే. సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్. ఓకే. యెస్. సెలెక్ట్ ట్యాగ్ ఆ! మనకి మెయిన్ పేరెంట్ ఓకే. యాహ్!
చైల్డ్ ఉన్న ఏదైనా పర్వాలేదు. యెస్. ఇవన్నీ కాంబినేషన్. కరెక్ట్. మనకి మెయిన్ ఫోకస్ మెయిన్ ట్యాగ్. ఆ పర్టిక్యులర్ డ్రాప్ డౌన్‌కి మెయిన్ ఎలిమెంట్‌కి సెల్ఫ్‌కి ఏదైతే ట్యాగ్ అనేది సెలెక్ట్ అని ఉంటుందో అప్పుడే మనం ఆ సెలెక్ట్ క్లాస్‌ని యుటిలైజ్ చేయగలం సెలీనియంలో. అలా సెలెక్ట్ ప్లేస్‌లో ఇంకోటేదో ఉందనుకో డివ్ అని లేదా మధు అని ఆప్షన్ అని ఏదో ఉందంటూ మనం యూజ్ చేయలేం సెలెక్ట్ క్లాస్‌లో ఉన్న మెథడ్స్. ఓకేనా? యెస్. ఇది ఆప్షన్స్. అంటే దీనికి లిస్ట్ గాబట్టి, ఈ డ్రాప్ డౌన్‌కి లిస్ట్ ఇక్కడ కనిపించే వాల్యూస్ అంతా వాడేం పెట్టుకున్నాడంటే ఆప్షన్ అనే ట్యాగ్ యూజ్ చేసి ఆ వాల్యూస్ అన్నీ స్టోర్ చేశాడు లిస్ట్‌లో. ఓకే. యాహ్! ఓకే. సో, నేనేం చేశాను మెయిన్ మెథడ్ తీసుకున్నాను. సో, నాకు లాగిన్ వరకు ఎళ్ళాలి కాబట్టి నేను ఉన్న కోడ్ యూజ్ చేసుకుంటున్నా. మనం డైరెక్ట్‌గా మనం డైరెక్ట్‌గా కాన్సెప్ట్‌లోకెళ్దాం. ఏం చెప్పాను నేను? ఆహ్, సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్. ఓకే. సో, ఫస్ట్ మనం ఆ పర్టిక్యులర్ డ్రాప్ డౌన్‌కి ఎలిమెంట్ ఫైండ్ ఔట్ చేయాలి కదా! బై డాట్ ఎక్స్‌పాత్ యూజ్ చేస్తాను. ఎక్స్‌పాత్ ఏంటి ఇక్కడ? ఓకే. ఇక్కడ. సో, ఐ కెన్ గో విత్ ట్యాగ్ సెలెక్ట్ ఆఫ్ నేమ్ ఉంది, క్లాస్ ఉంది, ఐడీ ఉంది. నేను ఏ అట్రిబ్యూట్ అయినా తీసుకొని వెళ్ళొచ్చు. ఐ కెన్ గో విత్ నేమ్, లొకేషన్. ఓకే. సో, సింటాక్స్ ఏంటి ఎక్స్‌పాత్‌కి? డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ట్యాగ్ నేమ్ అండ్ అట్రిబ్యూట్‌కి మనం అట్ ద రేట్ ఆఫ్ యూజ్ చేస్తాం. అట్రిబ్యూట్ నేము, అట్రిబ్యూట్‌కి ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ఇస్తాం. ఓకే. సో, ఇక్కడ 1 ఆఫ్ 1 వచ్చింది. ఎంటర్ ఇస్తుంటే లెఫ్ట్ సైడ్‌లో హైలైట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ డౌన్‌లో కూడా హైలైట్ అవుతుంది. సో, పర్ఫెక్ట్‌లీ ఎక్స్‌పాత్ ఈస్ వాలిడ్. సో, ఐయామ్ జస్ట్ కాపీ పేస్టింగ్. సో, దీన్ని నేను వెబ్ ఎలిమెంట్‌లో పెట్టుకుంటా. ఎందుకంటే డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ రిటర్న్ టైప్ వెబ్ ఎలిమెంట్ కాబట్టి. సో, లొకేషన్ డ్రాప్ డౌన్ ఈఎల్. ఓకే. యెస్. నెక్స్ట్ ఎప్పుడైతే ఆ ట్యాగ్ అనేది సెలెక్ట్ ఉంటే అప్పుడు మనం సెలెక్ట్ అనేది యూజ్ చేసుకుంటాం. దాన్ని నేను సెలెక్ట్ క్లాస్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటా. ఇక్కడ చూడు మనకు తెలుస్తది. సెలెక్ట్ ఓపెన్ క్యూఏ సెలిన్ డాట్ సపోర్ట్ యూఐ ఈ క్లాస్‌ని మనం యూజ్ చేయబోతున్నాం. ఫ్రమ్ సెలీనియం ప్యాకేజ్. సెలెక్ట్ క్లాస్ కాబట్టి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నా. అండ్ ఇది ఏదైతే ఉందో ఎలిమెంట్ అనేది పాస్ చేస్తాం. నౌ ఇటువరకే ఫైన్. నెక్స్ట్ ఏంటి ఏం చెప్పాను నేను? విత్ హెల్ప్ ఆఫ్ దిస్ రెఫరెన్స్ ఐ కెన్ యూజ్ వన్ మెథడ్ కాల్డ్ సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్. దిస్ వన్. ఓకే. సో, విజిబుల్ టెక్స్ట్ అనేది స్ట్రింగ్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఆర్గ్యుమెంట్ టైప్ అనేది. సో, అందుకు నేను స్ట్రింగ్‌లో ఈ అప్లికేషన్‌లో ఇప్పుడు ఏ ఒక వాల్యూ సెలెక్ట్ చేద్దాం. ఏ వాల్యూ సెలెక్ట్ చేసుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ పారిస్ ఆర్ న్యూయార్క్. ఓకే. ఆర్ లండన్. వాటెవర్ ఆర్ సిడ్నీ ఏదైనా గాని. ఓకే. మనం ఎగ్జాక్ట్‌గా ఆ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకుందాం. లాస్ట్‌దనుకో. ఇది నేను సెలెక్ట్ చేయాలి. ఈ మెథడ్ యూజ్ చేసి. అండ్ ఐల్ జస్ట్ యూజ్ సమ్ సిస్అవుట్. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూ పర్పస్ కూడా ఈ మెథడ్స్. హ్మ్. సెలెక్టెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఓకే. ఓకే. స్క్రీన్ కనిపిస్తుంది కదా మధు?
ఓకే. యాహ్! ఓకే. సో, రన్ చేద్దాం. ఇక్కడ నేనేం చేస్తున్నా క్లియర్ అనేది అవసరం లేదు. ఐ కెన్ జస్ట్ కామెంట్ ఔట్. These two things is not needed. And tag name by tag name with the help of tag name, I'm going to click. Fine. Yeah. Right. Okay. So browser launch అవుతుంది. ఓకే. యూజర్ నేమ్ ఎంటర్ చేస్తుంది. పాస్వర్డ్ ఎంటర్ చేస్తుంది. లాగిన్ మీద క్లిక్ చేస్తుంది. క్లిక్ చేసిన తర్వాత ఈ లొకేషన్ అనే డ్రాప్ డౌన్లో చూడు వాల్యూ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసింది అనమాట. ఓకే. సెలెక్ట్ అయిందా? ఎస్. ఎస్, సెలెక్ట్ అయింది. సో ఇదొక మెథడ్, ఇదొక వే. ఇప్పుడు మనకి సెలెక్ట్ చేయడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో ఇంకొకటి ఏంటంటే విజిబుల్ టెక్స్ట్ అయింది కదా! వన్ మోర్ మెథడ్ వచ్చి సెలెక్ట్ బై వాల్యూ. ఓకే. అది చూద్దాం. అంటే ఎలా మనం చేస్తామంటే ఇక్కడ చూస్తే ఈ ఆప్షన్స్‌కి ఒక అట్రిబ్యూట్ ఉంది. ఏది అట్రిబ్యూటు? వాల్యూ. ఈ వాల్యూ అనేది అట్రిబ్యూట్ గదా! ఇప్పుడు నేను సెలెక్ట్ బై వాల్యూ అంటే ఈ వాల్యూకి ఏదైతే వాల్యూ అనేది అసైన్ అయిందో ఆ పర్టిక్యులర్ టెక్స్ట్ అక్కడ ఇవ్వాలి మనం. ఇది వేరే. ఇదొచ్చి విజిబుల్ టెక్స్ట్. అప్లికేషన్ యొక్క ఏదైతే కనిపిస్తుందో అది ఇక్కడ ఉంటది. ఇది ఏం చేస్తున్నాడంటే ఒక సెపరేట్ అట్రిబ్యూట్ తీసుకొని వాల్యూ అనే అట్రిబ్యూట్ తీసుకొని దానికి వాల్యూ అసైన్ చేసుకున్నాడు. టెక్స్ట్‌ని అసైన్ చేసుకున్నాడు. మేబీ బోత్ ఆర్ సేమ్. బట్ సమ్‌టైమ్స్ డిఫరెంట్ ఉంటది. ఈ సినారియోలో 2 సేమ్ ఉన్నది. ఫైన్. బట్ వాల్యూ సెలెక్ట్ బై వాల్యూ అని ఎప్పుడైతే మనం మెథడ్ తీసుకుంటామో, దీనికి వాల్యూ ఏదైతే ఉందో అది మాత్రం కాపీ చేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి. ఓకే. యెస్. సో, సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్ అయింది. సెలెక్ట్ బై వాల్యూ. సింపుల్ మెథడ్స్ బట్ ఇంపార్టెంట్. సెలెక్ట్ బై వాల్యూ, వాల్యూ. ఏది? ఏది మధు? మధు? బ్రేక్ అవుతుంది వాయిస్. ఇప్పుడు చెప్పు. అవును. అవును. కరెక్ట్. హెచ్టీఎంఎల్ డామ్‌లో ఆ వాల్యూ అనే అట్రిబ్యూట్‌కి ఏదైతే వాల్యూ అసైన్ అయిందో, ఆ వాల్యూని తీసుకొచ్చి మనం ఇవ్వాలి ఇక్కడ. ఓకే. అండ్ ఇక్కడ చూడు, నేను సెలెక్ట్ అనే రెఫరెన్స్ తీసుకుంటా. డాట్ సెలెక్ట్ బై వాల్యూ. చూడు మెథడ్ ఉంది. ఇప్పుడు ఏం సెలెక్ట్ చేద్దాం? సో, ఒక్కోసారి డిఫరెంట్ తీసుకుందాం. లెట్ మీ గో విత్ ద వాటెవర్.
సిడ్నీ. ఓకే. ఏది తీసుకున్నా ఒకటే. ఏదైనా తీసుకోవచ్చు, ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు. సో కాన్సెప్ట్ అనేది, లాజిక్ మెథడ్ అనేది వర్క్ అయినప్పుడు సో ఆటోమేటిక్గా వాల్యూ అనేది సెలెక్ట్ అవుతుంది డ్రాప్ డౌన్లో. ఓకే, లెట్ మీ రన్. క్లోజ్ దిస్. ఎగ్జిక్యూషన్కే టైం తీసుకుంటుంది ఇది. సెలెక్ట్ క్లాస్ డ్రాప్ డౌన్ హ్యాండ్లింగ్. ఫస్ట్ ఇది ఏమైంది, సెలెక్ట్ బై విజిబుల్. సెకండ్ అదేంటి, ఓకే, అప్లికేషన్ రాని సెలెక్ట్ బై, ఇది ఒక మెథడ్. యా, సో అప్లికేషన్ లాంచ్ అయింది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ క్లిక్ చేస్తాం. లాగిన్ తర్వాత ఆ లొకేషన్ డ్రాప్ డౌన్లో వాల్యూ ఏదైతే మనం ఇచ్చామో ఆ వాల్యూని సెలెక్ట్ చేస్తుంది. ఓకే, ఫైన్. సిడ్నీ అనేది సెలెక్ట్ అయింది. సో సెలెక్ట్ బై వాల్యూ కూడా మెథడ్ అనేది కూడా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏంటంటే, సెలెక్ట్ చేసేటప్పుడు సెలెక్ట్ బై ఇండెక్స్. సో ఇండెక్స్ అనేది ఏ నెంబర్తో స్టార్ట్ అవుతుంది, ఐడియా ఉందా మధు? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. అంటే దీంట్లో ఈ సెలెక్ట్ లొకేషన్ అనేది జీరో జీరో అవుతుంది. ఫస్ట్ అనేది నెంబర్, సీరియల్ నెంబర్ అనేది విల్ బికమ్ జీరో. సో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, మనకి 9 ఉన్నాయి టోటల్గా. సో 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 8 వస్తుంది. ఇప్పుడు నేను ఓకే 0, 1, 2, 3, 4, 5, 5 ఇస్తా. 5 ఇచ్చినప్పుడు లండన్ అనేది సెలెక్ట్ అవ్వాలి. ఓకే, ఇండెక్స్ 5 ఇచ్చినప్పుడు 0, 1, 2, 3, 4, 5. యా, 5 అనేది ఇండెక్స్ ఇచ్చినప్పుడు సిక్స్త్ వాల్యూ అనేది సెలెక్ట్ అవ్వాలి యాజ్ ఎ లండన్గా. ఓకే, అర్థమైందా మధు నీకు? యా, సెలెక్ట్ డాట్, యా, యా, సెలెక్ట్ బై ఇండెక్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఈ పర్టికులర్ మెథడ్ అనేది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇంటీజర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, టైప్, ఆర్గ్యుమెంట్ టైప్. సో మనం ఇంటీజర్లో పాస్ చేయాలి. ఏం చెప్పాను, ఫిఫ్త్ 5 ఇస్తే మనకి సిక్స్త్ వాల్యూ సెలెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. లెట్ మీ రన్, క్లోజ్ దిస్. సో అలాగా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మల్టిపుల్ డ్రాప్ డౌన్స్ కూడా చూస్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో థర్డ్ వన్, సెలెక్ట్ బై ఇండెక్స్. ఓకే, సో మనకి ఇది ఏమైతే ఎలా అయితే సెలెక్ట్ యూస్ చేస్తామో మనకి డీసెలెక్ట్ అనేది కూడా మెథడ్ ఉంది. సో సెలెక్ట్ చేసుకునే వాల్యూని డీసెలెక్ట్ చేసుకునే కేపబిలిటీ ఉంటుంది డ్రాప్ డౌన్స్కి. సో ఆ మెథడ్స్ ఏవి అంటే, డీసెలెక్ట్ బై వాల్యూ,
Fifth one, deselect by index. Sixth one, deselect by visible text. సింపుల్ థింగ్సే. ఈ ఫస్ట్ 3 వచ్చి సెలెక్ట్ చేస్తున్నాం. ఈ లాస్ట్ 3 వచ్చి డీసెలెక్ట్ చేస్తున్నాం. ఓకే. డీసెలెక్ట్ బై వాల్యూ ఏదైతే ఇచ్చామో ఇక్కడ ఆ వాల్యూ అండ్ ఇండెక్స్ ఏ ఇండెక్స్ మనం డీసెలెక్ట్ చేయాలో ఆ ఇండెక్స్. విజిబుల్ టెక్స్ట్ వచ్చి ఏ వాల్యూ అయితే విజిబుల్గా మనకు కనిపిస్తుందో ఆ వాల్యూ టెక్స్ట్ ఇచ్చామంటే దాన్ని బేస్ చేసుకొని డీసెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయ్యి ఉంటే ఓన్లీ సెలెక్ట్ అయినప్పుడు మాత్రమే ఈ 3 మెథడ్స్ వర్క్ అవుతాయి. ఆల్రెడీ సెలెక్ట్ అయిన తర్వాత డీసెలెక్ట్ చేయాలనుకుంటే. బట్ ఇది చెక్ చేయాలంటే మనకి ఓకే. చూడు లండన్‌నే సెలెక్ట్ అయింది. కరెక్టా? ఇండెక్స్ 5 ఇచ్చాం. లండన్ సెలెక్ట్ అయింది. ఓకేనా మధు? యాహ్! ఓకే. సెలెక్ట్ బై ఇండెక్స్ అనేది వర్క్ అవుతుంది. ఏం చెప్తున్నాను? యాహ్! లాస్ట్ 3 మెథడ్స్ వచ్చి డీసెలెక్ట్. సేమ్ సెలెక్ట్ లాగే డీసెలెక్ట్. ఈ 3 మెథడ్స్ వర్క్ అవ్వాలంటే మనకి ఆ డ్రాప్ డౌన్‌కి ఓకే. మల్టీ సెలెక్షన్ అనే కేపబిలిటీ ఉండాలి. అది ఉందా లేదా ఎలా చెక్ చేస్తామంటే ఒక చిన్న మెథడ్ సెలెక్ట్ డాట్ ఈజ్ మల్టిపుల్. ఓకే. దీని రిటర్న్ టైప్ ఏం రిటర్న్ చేస్తుందంటే బూలియన్. సో ఐ విల్ కీప్ ఇట్ ఇన్ బూలియన్ అండ్ ఈజ్ మల్టీ సెలెక్షన్ డ్రాప్ డౌన్. ఓకే. దానికి ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. నేను సిస్ అవుట్లో ప్రింట్ చేస్తాను. ఓకే. ఫైన్. ఇప్పుడు ఏం చేస్తుందంటే సపోజ్ మల్టీ సెలెక్షన్ అంటే మోర్ దెన్ వన్ వాల్యూ సెలెక్ట్ చేసేటప్పుడు సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ డ్రాప్ డౌన్ అనే దానికి ఆ క్యాపబిలిటీ ఉంది అంటే మనకి ఈజ్ మల్టిపుల్ అనే మెథడ్ ట్రూ రిటర్న్ చేస్తుంది. లేదు అంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఈ కరెంట్ అప్లికేషన్లో లండన్ సెలెక్ట్ చేశాను. ఓకే. లండన్ సెలెక్ట్ అయింది ఆల్రెడీ. నేను లండన్తో పాటు న్యూయార్క్ సెలెక్ట్ చేయాలి. ఏమవుతుంది చెప్పు మధు నీ అబ్జర్వేషన్ ప్రకారం? హ్మ్? నో అలా కాదు. ఇది డ్రాప్ అది అయిపోయింది. అది ఆ కోడ్ అయిపోయింది. వదిలేసేయి. ఇప్పుడేం చెప్తున్నానంటే మాన్యువల్‌గా న్యూయార్క్ సెలెక్ట్ అయింది. ఓకే. నేను న్యూయార్క్‌తో పాటు నేను లండన్ ఆర్ పారిస్ సెలెక్ట్ చేయాలి. ఓకే. ఏమవుతుందిప్పుడు? ఎగ్జాక్ట్‌లీ. ఆ పాయింట్ చెప్పాలని ఇంతసేపు క్వెషన్ అడుగుతున్నాం. సో, ఏమవుతుందంటే ఈ పర్టిక్యులర్ లొకేషన్ డ్రాప్ డౌన్ అనే దానికి మల్టీ సెలక్షన్ కేపబిలిటీ అనేది లేదు. సపోర్ట్ చేయట్లేదు. ఓన్లీ వన్ వాల్యూ మాత్రమే సెలెక్ట్ చేసుకోగలదు. అలో చేస్తుంది. ఎప్పుడైతే మల్టీ సెలక్షన్ కేపబిలిటీ ఉన్నట్లయితే మనం ఒక వాల్యూతో పాటు మోర్ దెన్ వన్ వాల్యూ సెలెక్ట్ చేసుకోవచ్చు డ్రాప్ డౌన్‌లో. ఓకే. ఈ పర్టిక్యులర్ లొకేషన్ డ్రాప్ డౌన్‌కి మల్టీ సెలక్షన్ కేపబిలిటీ లేదు. సో, లేదు కాబట్టి ఈజ్ మల్టిపుల్ అనే మెథడు ఏం చేస్తదిప్పుడు? ఫాల్స్ అని రిటర్న్ చేయాలి. ఓకే. అదే చెక్ చేస్తాం ఇప్పుడు. లెట్ మీ రన్. సపోజ్ ట్రూ అని రిటర్న్ చేసిందనుకో, అప్పుడు మోర్ దెన్ వన్ వాల్యూ అనేదానికి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా సెలెక్ట్ చేసుకునే మల్టీ సెలక్షన్ కేపబిలిటీ ఉన్నట్లయితే ఈ లాస్ట్ 3 మెథడ్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు.
ఓకే. ఓన్లీ అ అది వేరే యాక్చువల్‌గా. చెక్ బాక్స్ అది అదే ఏం చెప్తానంటే చెక్ బాక్స్ కాన్సెప్ట్ వేరే. చెక్ బాక్స్‌కనేది వాడు గాని ఆప్షన్ ఉంటే చెక్ అవుతది. మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటే. ఇది డ్రాప్ డౌన్ అది వేరే, ఇది వేరే. వాడు గాని ఆ కేపబిలిటీ పెట్టినట్లయితే నువ్వు మల్టిపుల్ చెక్ బాక్స్ చెక్ చేసుకోవచ్చు. అలా లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మేల్ జెండర్ టైప్ అనుకో. జెండర్ టైప్ మేలు, ఫీమేలు ఆర్ యూ నో ఆహ్, డిస్క్లోజ్డ్ సంథింగ్ ఉంటాయి గదా! అన్‌డిస్క్లోజ్డ్ అలాగా. సో, ఒక 3 ఆప్షన్స్ ఉన్నాయనుకో జెండర్ టైప్‌లో. ఇప్పుడు ఏం చేస్తా నార్మల్‌గా ఒకే టైప్ సెలెక్ట్ చేసుకోవడానికి నార్మల్‌గా మనం ఒకే టైప్ సెలెక్ట్ చేస్తాం. మేలో, ఫీమేలో వాటెవర్. బట్ అప్లికేషన్ అనేది ఆ రిక్వైర్‌మెంట్ అనేది మల్టిపుల్ థింగ్స్ సెలెక్ట్ చేసుకోవాలనేది రిక్వైర్‌మెంట్ ఉంటే డెవలపర్ అనేవాడు ఆ ఆప్షన్ ఎనేబుల్ చేసినట్లయితే మనం మేల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకేవైతే ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకోవచ్చు చెక్ బాక్సెస్‌లో. అలాగా డ్రాప్ డౌన్‌లో గూడా మల్టీ సెలక్షన్ కేపబిలిటీ అనేది ఉన్నట్లయితేనే మనం మోర్ థాన్ 1 వాల్యూని సెలెక్ట్ చేయగలం. లేకపోతే ఓన్లీ 1 వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలి అట్ ఎ టైమ్. క్లియరా? యెస్. యాహ్! ఓకే. ఇప్పుడు చూడు ఇది మనం ఎగ్జిక్యూట్ అయింది. ఇది గదా మనం రాసాం. ఈస్ మల్టిపుల్ సెలక్షన్ డ్రాప్ డౌన్ వాల్యూ. ఇది జూడు. ఈ టెక్స్ట్‌కి ఓకే. వచ్చిందా ఫాల్స్ అని? సో, మనం మాన్యుయల్‌గా చెక్ చేసినప్పుడు అది మల్టీ సెలక్షన్ క్యాపబిలిటీ కాదు కాబట్టి ఫాల్స్ వచ్చింది. అదే ఉన్నట్లయితే ట్రూ వచ్చుంటది. ఓకే. ఇప్పుడు అలా ఉంది గాబట్టి మనం ఈ మెథడ్స్‌ని మనం పెర్ఫార్మ్ చేయలేం. బట్ నేను ఏదో ఒక డ్రాప్ డౌన్ అనేది ఫైండ్ ఔట్ చేస్తాను మల్టీ సెలక్షన్‌కి. అప్పుడు ఈ మెథడ్స్ మనం డిస్కస్ చేద్దాం. బట్ థియరిటికల్‌గా ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. చూడు డీసెలెక్ట్ బై వాల్యూ, సెలెక్ట్ బై వాల్యూ అంటే ఏ వాల్యూ ఒక వాల్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పారిస్ అని ఉంది. సో, నేను ఆ పారిస్ అనేది సెలెక్ట్ అయింది ఆల్రెడీ. నేను దాన్ని డీసెలెక్ట్ చేయాలి. అప్పుడు డీసెలెక్ట్ బై వాల్యూ ఆఫ్ వితిన్ డబుల్ కొటేషన్‌లో పారిస్ అని ఇస్తా. అప్పుడు ఈ మెథడ్ ఏం చేస్తుందంటే, ఆ పారిస్ అనేదాన్ని డీసెలెక్ట్ చేస్తది. ఎప్పుడు ఆ డ్రాప్ డౌన్ అనే దానికి మల్టీ సెలక్షన్ కేపబిలిటీ ఉన్నప్పుడు అండ్ ఈస్ మల్టిపుల్ అనే మెథడ్ ట్రూ రిటర్న్ చేసినప్పుడు మాత్రమే మనం ఈ మెథడ్స్‌ని యూజ్ చేయగలం. క్లియరా? ఓకే. అది సేమ్ అలానే డీసెల్ బై ఇండెక్స్. సో, ఇక్కడ వాల్యూ యూజ్ చేసాం. ఇక్కడ ఇండెక్స్ యూజ్ చేసాం. ఇప్పుడు ఫిఫ్త్ ఇండెక్స్ అనేది సెలెక్ట్ అయింది. నాకు సేమ్ ఫిఫ్త్ ఇండెక్స్ అనేది డీసెలెక్ట్ అవ్వాలి. అప్పుడు డీసెలెక్ట్ ఓకే. ఎగ్జాంపుల్ రాస్తా నీకు క్లారిటీ వస్తది. పారిస్. ఇప్పుడు ఫిఫ్త్ వన్ ఆల్రెడీ సెలెక్ట్ అయింది. ఓకే. నేను ఫిఫ్త్ ఇండెక్స్ అనేది డీసెలెక్ట్ అవ్వాలి. ఐ కెన్ సింప్లీ గివ్ 5 అండ్ డీసెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్. ఇప్పుడు పారిస్ అనేది సెలెక్ట్ అయిందనుకో. ఫర్ ఎగ్జాంపుల్. నేను పారిస్ అనేది డీసెలెక్ట్ చేయాలి. అప్పుడు నేనేం చేస్తాను, దానికి ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ ఇస్తాను. విజిబుల్ టెక్స్ట్ ఇస్తాను. ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ 6 మెథడ్స్ అండ్ ఇది గూడా. ఈస్ మల్టిపుల్. ఇట్ విల్ రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్. గుడ్. ఇక్కడి వరకు క్లియర్ గదా మధు? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఉంది ఏంటంటే కాన్సంట్రేషన్ చేయి ఇక్కడ. ఆహ్, కేర్‌ఫుల్‌గా ఇను. ఎందుకంటే అది కొంచెం ట్రిక్కీ ఉంటది. ఇప్పుడు సెలెక్ట్ చేయడం ఓకే. బానే ఉంది. బట్ ఐ వాంట్ టు వెరిఫై వెదర్ దీస్ డ్రాప్ డౌన్ వాల్యూస్ ఆర్ కమింగ్ కరెక్ట్‌లీ ఆర్ నాట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 10 వాల్యూస్ ఉన్నాయి. డ్రాప్ డౌన్ వాల్యూస్. ఆ 10 డ్రాప్ డౌన్ వాల్యూస్ వస్తున్నాయో లేదో చెక్ చేయాలంటే మనకి ఇవన్నీ మనం గెట్ చేసుకోవాలి. ఓకే. సో, మనం ఈ మొత్తం వాల్యూస్‌ని గెట్ చేసుకోవడానికి ఒక మెథడ్ ఉంది సెలెక్ట్ క్లాస్‌లో. అది ఏంట్రా అంటే గెట్ ఆప్షన్స్. గెట్
ఆప్షన్స్. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ట్రై టు get all the values from drop down. Now we'll see ఈ గెట్ ఆప్షన్ యూస్ చేసి అన్ని వాల్యూస్ అనేది మనం గెట్ చేయగలమా, గెట్ చేసి ప్రింట్ చేయగలమా చూద్దాం. ఓకే, ఐ కెన్ యూస్ ద కామన్ కోడ్. ఐ క్లోజ్ దీస్ థింగ్స్. విజిబుల్ టెక్స్ట్ ఈజ్ ఓకే. గెట్ ఆప్షన్స్. ఫైన్. గెట్ ఆప్షన్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఇది ఇంటర్వ్యూ పర్పస్కి చాలా చాలా ఇంపార్టెంట్. నన్నే చాలాసార్లు ఇంటర్వ్యూస్లో అడిగారు ఇది. ఎనీవే, నేను కూడా ఇంటర్వ్యూ చేస్తాను కాబట్టి నేను కూడా అడుగుతాను. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్ ఇది సెలెక్ట్ క్లాస్లో. గెట్ ఆప్షన్స్ ఇక్కడ వరకు ఓకే కదా. ఇప్పుడు మనం ఒక డ్రాప్ డౌన్ మారుద్దాం. ఓకే, ప్రతిసారి ఒకే డ్రాప్ డౌన్ ఎందుకు. లెట్ మీ గో విత్ రూమ్ టైప్. ఓకే, ఫైన్. యా, ఇప్పుడు దీనికి ఎక్స్పాత్ ఏంటి, సెలెక్ట్ నేమ్ ఉంది, రూమ్ టైప్. ఓకే, 1 సింపుల్. ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎక్స్పాత్ మార్చుకుంటా, ఎందుకంటే ఇప్పుడు రూమ్ టైప్ డ్రాప్ డౌన్కి వచ్చేసా, లొకేషన్ కాదు ఇది. ఇక్కడ నేను స్మాల్ చేంజ్ చేసుకుంటా, రూమ్. ఈ రెఫరెన్స్ అనేది వేరియబుల్ అనేది సో కొంచెం రిలవెంట్గా ఉండేలాగా చూసుకోవాలి మనం. సో ప్రీవియస్గా లొకేషన్ కాబట్టి లొకేషన్ పెట్టిన, ఇప్పుడు రూమ్ టైప్ కాబట్టి రూమ్ టైప్ పెట్టిన. ఓకే, నేనేది సెలెక్ట్ చేయదలుచుకోవట్లేదు. ఐ వాంట్ టు ప్రింట్ ఇట్. నౌ select dot there is a method called get options. ఇక్కడ చూసినట్లయితే గెట్ ఆప్షన్ అనేది రిటర్న్ టైప్ లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్. సో నేను లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్లో పెట్టుకుంటా, ఎందుకంటే మోర్ దెన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్ అండ్ దీనికి రెఫరెన్స్ ఏంటి, ఆల్ ఆప్షన్స్ అనుకో. నైస్. ఇప్పుడు లిస్ట్ అనేది నేను ఇంపోర్ట్ చేస్తాను ఫ్రమ్ జావా. ఓకే, నౌ దీని నుంచి మనం ఏం చేద్దాం, ఫర్ లూప్ ఇసేద్దాం. ఎందుకంటే ఐటరేట్ అయ్యి 1 by 1 ఐటరేట్ అయ్యి ఓకే లూప్ అయిన తర్వాత ఒక్కొక్క వాల్యూ గెట్ చేయాలి, రైట్. ఇప్పుడు మనం ఫర్ లూప్ ఇసేద్దాం. ఫర్ ఆఫ్ ఇంట్ ఐ ఈక్వల్ టు ఇండెక్స్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇండెక్స్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఆల్ ఆప్షన్స్ డాట్. నాకు సైజ్ తెలియాలి, ఎందుకంటే ఎంత కౌంట్ ఉంటే అంత కౌంట్ వరకు ఐటరేట్ అవ్వాలి. అండ్ ఐ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అవ్వడం కోసం ఫ్రమ్ 0 నుంచి ఎండింగ్ ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో అంతవరకు ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే, సో నీకు ఇవి తెలుసని నేను అనుకుంటున్నా. ఐడియా ఉంది కదా. ఓకే, ఫైన్. ఎస్. నౌ ఇప్పుడు ఇది కదా, దీంట్లో ఉండే మొత్తం వాల్యూస్ ఆల్ ఆప్షన్ డాట్ గెట్ ఏ మెథడ్ గెట్ ఆఫ్ ఐ డాట్ వాట్ ఇస్ ద మెథడ్ టు గెట్ ద టెక్స్ట్, గెట్ టెక్స్ట్. ఓకే, దట్స్ ఆల్. స్ట్రింగ్ room type value and I want to print it. Okay, room type value is plus దాని రెఫరెన్స్ ఏంటి, ఇంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడంటే ఆ డ్రాప్ డౌన్ మొత్తం ఐటరేట్ అవ్వాలి విత్ హెల్ప్ ఆఫ్ ఫర్ లూప్. అండ్ 1 by 1 ఇక్కడ అయ్యనే దాంట్లో 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ ఎంత అయితే కౌంట్ ఉందో అంత సైజ్కి వెళ్తుంది. అండ్ ఓకే, లెట్ మీ డూ సంథింగ్ హియర్. విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఐ విల్ జస్ట్ స్టోర్ ద size equal to
డాట్ సైజ్ మెథడ్ యూస్ చేస్తాం. అండ్ ఐ వాంట్ టు ప్రింట్ ఇట్. డాట్ println సైజ్ ఈస్ సైజ్. ఏ సైజ్ ఇది? రూమ్ టైప్ size is okay. Now I can directly pass this reference here. ఇలా వాడచ్చు, ఎలా వాడచ్చు. ఓకే, ఏదైనా చేయొచ్చు, నో ఇష్యూ. సో నేను సపరేట్గా సైజ్ అనే మెథడ్ యూజ్ చేసి ఉమ్, చెప్పదు. ఆ లెంత్ యూజ్ చేయమా దానికి? లే నో నో నో, లెంత్ యూజ్ చేయము, ఎందుకంటే ఇది లిస్ట్. ఇది లెంత్ ఎప్పుడు యూజ్ చేస్తాం చెప్పు? స్ట్రింగ్, క్యారెక్టర్ ఉన్నాయి కదా, అవుట్కి యూజ్ చేస్తాం. ఎస్. ఓకే. సో లిస్ట్ కాబట్టి there will be no length method, only size method to get the size. Fine, let me run. ఓకే, బ్రౌజర్ క్లోజ్ చేస్తా. ఇప్పుడు మనం ఏం సెలెక్ట్ చేయట్లేదు. సో లాగిన్ అవుతున్నాం. లాగిన్ అయిన తర్వాత రూమ్ టైప్ అనే డ్రాప్ డౌన్లో ఉన్న వాల్యూస్ అన్నీ మనకు ప్రింట్ అవ్వాలి. దట్ ఈస్ మై రిక్వైర్మెంట్. వెరీ 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 ఇంపార్టెంట్, యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్. అడుగుతారు, చాలా ఇంపార్టెంట్. సింపుల్ బట్ చాలా ఇంపార్టెంట్. అండ్ వీటికి చెప్తా నేను రోజు ఏదన్నా ఒక నాకు అలాంటి వెబ్సైట్ చూస్తాను, ఫైండ్ అవుట్ చేస్తాను. మల్టీ సెలెక్షన్ అప్పుడు సింపుల్ కాన్సెప్ట్ అర్థమైతే చాలు. ఓకే, లేదంటే కూడా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక డమ్మీ అప్లికేషన్స్ అనేది సెర్చ్ చేస్తే మనకు కొన్ని డమ్మీ అప్లికేషన్స్ వస్తాయి. ఆ అప్లికేషన్ వెబ్సైట్ తీసుకొని కూడా మనం ఈ మెథడ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ నేను చూస్తాను, మీరు చూడండి, ప్రాక్టీస్ చేసినప్పుడు ట్రై చేయండి. మెథడ్స్ అన్నీ వర్క్ అవుతాయి. ఓన్లీ మల్టీ మల్టీ సెలెక్షన్ క్యాపబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే ఆ డ్రాప్ డౌన్. యా. ఓకే, ఆ బ్రౌజర్ లాంచ్ అయింది. లాగిన్ అవ్వాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ అయిన తర్వాత లాగిన్ క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం ఏ వాల్యూ సెలెక్ట్ చేయట్లేదు. ఓన్లీ రూమ్ టైప్లో ఉన్న వాల్యూస్ అన్నీ ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి ఇక్కడ? 1 2 3 4 5 ఈ సెలెక్ట్ రూమ్, ఈ వాల్యూస్ మొత్తం మనకి కన్సోల్లో ప్రింట్ అవ్వాలి. అలా అయినప్పుడే గెట్ ఆప్షన్ మెథడ్ వర్క్ అవుతుందని మనం చెప్పగలం. ఓకే. యా. సో లెట్ మీ సీ. ఇది కదా మనం ఇచ్చిన టెక్స్ట్. Ctrl+F, Ctrl+V. చూడు, 5 ఫస్ట్ది వచ్చిందా? ఫస్ట్ది వచ్చింది. ఓకే, క్లియర్ కదా? ఫస్ట్ వాల్యూ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏంటి ఇక్కడ? సెకండ్ ఏంటి? స్టాండర్డ్. సెకండ్ స్టాండర్డ్ వచ్చిందా? నైస్. నెక్స్ట్ ఏంటి? డబుల్. ఇది ఈ లాగ్స్ అనేది వదిలేసి ఇగ్నోర్ చేయి. అది వెర్షన్ ఇష్యూ వల్ల మేబీ అలా లాగ్స్ వస్తుండొచ్చు, బట్ వీ కెన్ ఇగ్నోర్. సో డబుల్ వచ్చింది. అండ్ డిలక్స్ అండ్ సూపర్ డిలక్స్ అనేది రావాలి. చూద్దాం. ఓకే, డిలక్స్ అండ్ సూపర్ డిలక్స్ వచ్చినాయి మొత్తం. ఇట్లా ఎన్ని 1000 వాల్యూస్ ఉన్నా కానీ ఈ మెథడ్ అనేది డ్రాప్ డౌన్ కనెక్ట్ అయ్యి వాల్యూస్ మొత్తం గెట్ చేసి మనకు ప్రింట్ చేస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు నేను ఎన్నిసార్లు చెప్తానంటే అంత ఇంపార్టెంట్ అది ఇంటర్వ్యూ పర్పస్కి. ఓకే, ఇది క్లియర్ కదా? నైస్. ఇప్పుడు హ్మ్, అవును. అయినా ఓకే, ఐ ప్రింట్ చేస్తే జస్ట్ వాల్యూ వస్తుంది, అంతే కదా? ఐలో ఏముంది ఇక్కడ? 0 నుంచి వస్తుంది, అంటే సైజ్ ఎంత వరకు అవుతుందో అంత వస్తుంది. 0 1 2 3 4 5. బట్ మనకు కావాల్సింది వాల్యూస్ కదా.
అర్థమైందా? ఇచ్చుకోవచ్చు. ఐ ఇస్తే ఏముంది వాల్యూ ఇప్పుడు ప్రతిసారి ఐటరేట్ అయ్యేటప్పుడు ఐకి ఏ వాల్యూ అయితే అసైన్ అయిందో ఆ వాల్యూ ప్రింట్ అవుతది. ఓకే. యాహ్! ఓకే. అర్థమైందా? ఇప్పుడు నువ్వు అడిగినట్టు ఐ పెట్టాను. ఏమొస్తది ఇప్పుడు? దీంతో పాటు ఐ అనే నంబర్ వస్తది. రూమ్ టైప్ వాల్యూ వస్తది. ఎగ్జాక్ట్‌లీ. ఫస్ట్ ఇండెక్స్ వస్తది. రూమ్ టైప్ వాల్యూస్ అని 1 ఐ మీన్ 0 అండ్ వాల్యూ. ఓకే. యాహ్! ఓకే. నెక్స్ట్ ఓకే. సో, ఇప్పుడు మనం నార్మల్ ఫర్ లూప్ యూజ్ చేసాం కదా! ఇప్పుడు ఫర్ ఈచ్ యూజ్ చేద్దాం. ఐడియా ఉందా నీకు? ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తాను? యెస్. కరెక్ట్. ఓకే. కొంచెం మీనింగ్‌ఫుల్‌గా ఇస్తాను. రీఫాక్టర్ చేసుకోవచ్చు. గెట్ ఆప్షన్స్ బై యూజింగ్ ఫర్ ఈచ్. ఓకే. సో, ఏం చేస్తాను ఇక్కడ? ఇదంతా తీసేస్తా మనకు అవసరం లేదు. ఇది వరకు కామన్ కోడ్. ఇది అవసరం లేదు. ఓకే. ఫర్ సో, వెబ్ ఎలిమెంట్ కాబట్టి వెబ్ ఎలిమెంట్ ఆల్ ఆప్షన్స్‌కి రెఫరెన్స్ ఏఎల్ కోలన్ ఆల్ ఆప్షన్స్ ఏఎల్ డాట్ గెట్ టెక్స్ట్ అండ్ ఐ విల్ స్టోర్ ఇన్ a string వాల్యూ ఈక్వల్ టు అర్థమైందా మధు? అంతే సింపుల్. ఓకే. మనం ఎక్కువ నార్మల్ ఫర్ లూప్ యూస్ చేస్తాం ఇండెక్స్ బేస్ చేసుకొని. ఎందుకంటే మనకు కొన్ని వాల్యూస్ సెలెక్ట్ చేసేవన్నీ ఉంటాయి. దీంట్లో జస్ట్ ప్రింట్ మాత్రం చేయగలం. బట్ ప్రింట్ చేసిన తర్వాత నాకు పర్టిక్యులర్ వాల్యూను కండిషన్ మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసి మ్యాచ్ అయితే క్లిక్ చేయాలని నేను ఉంటది అనుకోండి. అప్పుడేం చేయాలి? నేను ఎగ్జాక్ట్‌గా చేయలేను. అప్పుడు ఇండెక్స్ ద్వారా అయితే చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ ఈ దీంట్లో కూడా చేయొచ్చు. ఏం వాల్యూ అయితే వస్తుంది కాబట్టి మనకి మనం పాస్ చేసి చేయొచ్చు. ఓకే. ఇప్పుడు అది కూడా చూద్దాం. హ్మ్. 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 ఇప్పుడు ఈ 2 థింగ్స్‌లో మనం ఒకటి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా మెథడ్స్. ఈ సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్ అయినా, లేదా సెలెక్ట్ బై వాల్యూ అయినా, ఆర్ సెలెక్ట్ బై ఇండెక్స్ అయినా. ఈ 3 మెథడ్స్ ఇప్పటికి నేను యూజ్ చేసిన కోడ్‌లో యూజ్ చేసి వాల్యూ సెలెక్ట్ చేయొచ్చు. ఓకే. అది చూద్దాం. అది కొంచెం ఇంకొంచెం అడ్వాన్స్‌కెళ్తున్నాం అంతే. సో, ప్రింట్ చేసాం ఓకే. ప్రింట్ మిడిల్‌లో చేసేటప్పుడు ఒక వాల్యూ మ్యాచ్ అయిన తర్వాత నేను ఆ వాల్యూ సెలెక్ట్ చేయాలి. అలా డైనమిక్‌గా. ఓకే. అన్నీ వచ్చేసాయి.
ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు నేను చేస్తాను ఇఫ్ వాల్యూ కండిషన్ చెక్ చేస్తున్న వాల్యూ డాట్ ఈక్వల్ ఇగ్నోర్ కేస్. ఓకే. సో ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్కి వచ్చి ఈక్వల్స్ అనేది కేస్ సెన్సిటివ్, ఇది వచ్చి కేస్ సెన్సిటివ్ కాదు, అందుకని ఇది యూస్ చేస్తాం ఎక్కువ రికమెండెడ్. దీంట్లో ఆప్షన్ ఏముంది, రూమ్ టైప్ డబుల్ అనుకోండి. ఓకే, డబుల్. ఓకే, ఇది గెట్ చేసేటప్పుడు ఇఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ద డబుల్, దెన్ వాట్ ఐ కెన్ డూ, ఐ కెన్ సెలెక్ట్ ద వాల్యూ. సెలెక్ట్ బై, ఇక్కడ ఇండెక్స్ వాడలేము ఎందుకంటే ఇండెక్స్ ఆప్షన్ లేదు. ఓకే, సెలెక్ట్ బై విజిబుల్ వాల్యూ కూడా విజిబుల్ టెక్స్ట్ యూస్ చేయొచ్చు. ఓకే, ఏంటి ఇక్కడ వాల్యూ, అర్థమైందా? కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? సెలెక్టెడ్ ద డ్రాప్ డౌన్ వాల్యూ. ఓకే, యా. ఏం చేస్తున్నాం ఇక్కడ, జస్ట్ కండిషన్ రాసాం. సో నాకు ఏ వాల్యూ అయితే చెక్ చేస్తామో ఆ వాల్యూ చెక్ చేసిన మ్యాచ్ అయిన తర్వాత కండిషన్ ట్రూ అయితే ఇఫ్లోకి వెళ్తుంది. తర్వాత మనకు ఆల్రెడీ మెథడ్ ఉంది, సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్ ఉంది. సో దాన్ని యూస్ చేసుకొని మనం సెలెక్ట్ చేస్తాం. అండ్ సెలెక్ట్ బై ఇండెక్స్ ఇక్కడ యూస్ చేయలేము, బట్ ఈ ఈ ఫర్ లూప్లో యూస్ చేయొచ్చు, ఎందుకంటే అక్కడ మనం అక్కడ ఐ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇండెక్స్ ఆప్షన్ ఉంది కాబట్టి. అండ్ విజిబుల్ సెలెక్ట్ బై వాల్యూ అనేది కూడా ఇక్కడ యూస్ చేయొచ్చు, బట్ మనకు ఆ వాల్యూ అనేది గెట్ చేసుకోవాలి. ఇప్పుడు విజిబుల్ టెక్స్ట్ వాల్యూ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మనం సెలెక్ట్ బై వాల్యూ కూడా మెథడ్ యూస్ చేసుకోవచ్చు. అర్థమైంది ఏం చెప్పాను నేను? ఎస్. సో సెలెక్ట్ బై విజువల్ టెక్స్ట్ అండ్ సెలెక్ట్ బై వాల్యూ ఈ సినారీలో వాడచ్చు, ఎందుకంటే ఆ వాల్యూ అనేది రెండింటికి సేమ్ ఉంది కాబట్టి. ఆ టెక్స్ట్ ప్రాపర్టీ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది విజిబుల్ టెక్స్ట్కి సేమే, అండ్ వాల్యూ అట్రిబ్యూట్కి ఏదైతే వాల్యూ అసైన్ చేస్తుందో అది సేమే. అందువల్ల సెలెక్ట్ బై వాల్యూ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ వన్స్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా నాకు లూప్ అనేది కంటిన్యూ అవ్వకూడదు అన్నట్లయితే, ఐటరేట్ అవ్వకూడదు అనుకున్నట్లయితే బ్రేక్ ఇస్తే బ్రేక్ అయిపోతుంది, నెక్స్ట్కి వెళ్ళదు. నెక్స్ట్ వాల్యూ అయితే ఏదైతే ఉందో ఆ వాల్యూ వరకు వెళ్ళదు. బట్ నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసే ముందు ఇవ్వలేదు కాబట్టి, సో సెలెక్ట్ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ ఏవైతే వాల్యూ ఉందో ఆ వాల్యూకి వెళ్తుంది. ఓకే, చూద్దాం. సో దీంట్లో ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో ఇది చూసిన తర్వాత ఆ మెథడ్స్ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో, టుమారో క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పుడు సేమ్ కోడే కదా, ఈ కోడే కదా నేను తీసుకుంటున్నా. నార్మల్ దానికి వెళ్తాను. ఓకే, ఫర్ లూప్లో ఇఫ్ దీనికి ఏముంది వాల్యూ, ఓకే, డబుల్. ఇక్కడ మార్చుకుందాం, ఏముంది స్టాండర్డ్ ఉంది అనుకో, స్టాండర్డ్ ఇచ్చుకుందాం. స్టాండర్డ్. ఇక్కడ వాల్యూ టైప్ అనేది ఆల్రెడీ మనం గెట్ చేస్తున్నాం, ఇక్కడ పాస్ చేస్తాం. అండ్ వన్స్ మ్యాచ్ అయిన తర్వాత బ్రేక్ ఇచ్చేస్తున్నాం. అర్థమైందా? గెట్ ఆప్షన్స్, ఇది నార్మల్ ఫర్ లూప్. ఓకే, ఇది విజిబుల్ టెక్స్ట్. సో నాకు విజిబుల్ టెక్స్ట్ వద్దు, సెలెక్ట్ డాట్ సారీ సెలెక్ట్ బై ఇండెక్స్. ఏమదు అర్థం కాల. మధు చెప్పు, మధు అర్థం కాల. మధు ఇప్పుడా
యాహ్! ఇప్పుడు? ఓకే. యాహ్! ఆ! ఏం జెప్తున్నానంటే, చూడు డబ్బులనేది సెలెక్ట్ అయిపోయింది. ఓకే. రన్‌కెళ్దాం ఏముందో. చూడు మనం ఏం రాసాం ముందు కోడ్‌లో ఇది గదా! ఇక్కడ కండిషన్ డబుల్ అనేది మ్యాచ్ అయితే వాల్యూ అనేది డబుల్ అనేది సెలెక్ట్ కావాలి. సో, సెలెక్ట్ అప్లికేషన్‌లో సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయింది. అండ్ మనం బ్రేక్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత బ్రేక్ ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ వాల్యూ కూడా ఎళ్ళిందిది. ఇది చూడు. ఇక్కడికి స్టాప్ అయిపోయి ఉండాలి. బ్రేక్ ఇచ్చినుంటే. నెక్స్ట్ దానికి ఎళ్ళిండకూడదు. కానీ మనము ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత బ్రేక్ ఇచ్చాం కాబట్టి సో, అది కన్సిడర్ చేసుకోకుండా నెక్స్ట్ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ వాల్యూస్‌ని ప్రింట్ చేసింది. అర్థమైంది గదా! యెస్. అండ్ ఇదొచ్చి గెట్ ఆప్షన్స్ ఫర్ లూప్‌లో ఇప్పుడు మనకి ఇవన్నీ ఇప్పుడు విజిబుల్ టెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ బై వాల్యూ యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ బై ఇండెక్స్. ఇక్కడ నేను సెలెక్ట్ బై ఇండెక్స్ అనే చూస్తా. సో, నేను స్టాండర్డ్ అనేది వన్స్ మ్యాచ్ అయితే నేను దీనికి ఏదైతే ఇండెక్స్ ఉందో ఆ ఇండెక్స్ పాస్ చేస్తాను. ఇండెక్స్ బేస్ చేసుకొని వాల్యూని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఐ అనే దానికి స్టాండర్డ్‌కి ఏదైతే ఉందో అదే ఇక్కడికొస్తది. ఇప్పుడు మనం రన్ చేస్తే స్టాండర్డ్ అనేది సెలెక్ట్ అవ్వాలి. ఓకే. రన్ చేద్దామా? సో, ఇక్కడ బ్రేక్ ఇచ్చాను కాబట్టి నేను వన్స్ అది సెలెక్ట్ అవ్వగానే నెక్స్ట్ రౌట్‌కి మూవ్ అవ్వదు. అక్కడికే లూప్ అనేది బ్రేక్ అయిపోతది. స్టాప్ అయిపోతది. ఓకే. అది ఇవ్వలేదంటే ఇది అయిన తర్వాత కూడా నెక్స్ట్ ఏదైతే ఉందో దానికి కంటిన్యూ అవుతది. లాస్ట్ కౌంట్ వరకు. యాహ్! ఓకే. స్టాండర్డ్ అనేది సెలెక్ట్ అయింది. అయిందా మధు? యాహ్! స్టాండర్డ్ అయింది. బట్ ఏం జేయాలి మనం రిక్వైర్మెంట్ ఇక్కడ సెలెక్ట్ తర్వాత డబులు, డీలక్స్, సూపర్ డీలక్స్ రాకూడదు. ప్రింట్ అవ్వకూడదు. ఎందుకంటే అక్కడ బ్రేక్ ఇచ్చేసాను కాబట్టి. ఓకే. చూడు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ తర్వాత డబుల్ చెక్ చేస్తా ఇక్కడ ఉందా లేదా? అలా ఉంది అంటే ఇష్యూ రాలేదు. ఎందుకంటే ఇక్కడికే బ్రేక్ అయిపోతది. అంటే స్టాండర్డ్‌కి. ఈ స్టాండర్డ్ ఎక్కడుంది? ఇక్కడికే బ్రేక్ అయిపోతది. ఇక్కడ తర్వాత ఈ ఈ నెక్స్ట్ 3 వాటికెళ్ళదు. ఎందుకంటే ఇది వన్స్ ఇది సెలెక్ట్ అవ్వగానే నేనేం చేశాను? బ్రేక్ స్టేట్‌మెంట్ యూజ్ చేశాను కదా! సో, అప్పుడు ఈ ఈ నెక్స్ట్ ఉన్న వాల్యూస్‌కి ఐటరేషన్ జరగదు. లూపింగ్ జరగదు కాబట్టి ఈ వాల్యూస్ ప్రింట్ అవ్వదు. అక్కడికే స్టాప్ అయిపోతది. బ్రేక్ ఇయలేదంటే సెలెక్ట్ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ వీటికి కంటిన్యూ అవుతది. ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ ప్రింట్ అయ్యుంటది. క్లియరా? యెస్. అది గూడా ఎందుకు బ్రేక్ ఇచ్చాను కాబట్టే. ఇక్కడ లోపల బ్రేక్ ఇచ్చాను. ఎప్పుడైతే స్టాండర్డ్ మ్యాచ్ అవుతదో అప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతది. సెలెక్ట్ అవుతది. తర్వాత బ్రేక్ ఇచ్చాను. ఇది గాని స్టాండర్డ్ కానంత వరకు ఉందనుకో లూప్ కంటిన్యూ అవుతూనే ఉంటది. వాల్యూస్ ఉన్నంత వరకు. ఓకే. అందుకే మనకిక్కడ
స్టాండర్డ్ ముందేముంది? సెలెక్ట్ రూమ్ టైప్ ఉంది. నీకు సెలెక్ట్ రూమ్ టైప్ ఉంటుంది చూడు కావాలంటే. సెలెక్ట్ ఇదో ఉందా? కరెక్ట్. అలాగా. అర్థమైంది కదా? నో కన్‌ఫ్యూజన్ కదా? ఓకే. యాహ్! సో, టుడే క్లాస్‌కి ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. సో, ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో, అది ఒక రోజులో అయ్యే క్లాస్ కాదు సెలెక్ట్ క్లాసు. సో, ఇంకా కొన్ని మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ మెథడ్స్ మనం చూసి నెక్స్ట్ క్లాస్‌లో నెక్స్ట్ ఇంకా వేరే కాన్సెప్ట్స్‌కి యాహ్! ఇది నేను పంపిస్తాలే. ఓకే. సో, ఆ మెథడ్స్ అంతా మనకు చాలా చాలా ఇంపార్టెంటు. ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. సో, వాట్ ఆర్ ద మెథడ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ సెలెక్ట్ క్లాస్ అంటే, సో, వీ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్ దిస్ ఆల్ ద మెథడ్స్. ఇంకా ఇంకా 8 ఇక్కడ 8 చెప్పాను, ఇంకా ఉన్నాయి. ఓకే. ఆ 8 మెథడ్స్‌తో పాటు ఇంకా చాలా ఉన్నాయి. అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఒక్కొక్క మెథడ్ ఒక్కొక్క పర్పస్. సో, మన రిక్వైర్మెంట్ ప్రకారం ఆ మెథడ్స్ వాడుకుంటూ పోతాం. అంతే. సింపుల్. ఓకే. థ్యాంక్ యూ. సో, నేను రికార్డింగ్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. గుడ్ నైట్. బాయ్. యాహ్! నువ్వు కూడా చెప్తున్నావు డాడీ బాయా.